అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్‌టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. భారత్ యూరోపియన్ యూనియన్‌తో ఎఫ్‌టీఏ ఒప్పందం చేసుకున్న తర్వాత ట్రంప్‌కి దిమ్మ తిరిగిపోయింది. వెంటనే భారత్ పైన విధించిన 50% టారిఫ్‌ని 18% తగ్గించాడు. అయితే ఈ వణుకు ఇక్కడితో ఆగలేదు. ఇది అటు పాకిస్తాన్‌ని, ఇటు బంగ్లాదేశ్‌ని కూడా గజగజ వణికిస్తోంది. భారత్, ఈయూ అండ్ యుఎస్లతో ట్రేడ్ డీల్ చేసుకున్న తీరును చూపించి పాకిస్తాన్లోని ప్రజలు షాబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని కడిగి పడేస్తున్నారు. చేవలేని చేతకాని చచ్చు దద్దమ్మ ప్రభుత్వం మనది. భారత్ని చూడండి ఎంత సూపర్ స్ట్రాటజీతో ముందుకు వెళుతోందో. డెవలప్ కావాలి అంటే వ్యక్తులకు చెంచా కొట్టడం కాదు, ఆర్థిక విధానం, మార్కెట్ సిస్టంపై ఆధారపడి ఉంటుంది. భారత్ని చూసి నేర్చుకోండి అంటూ షాబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి సాధారణ ప్రజలతో సహా అంతా కూడా తలంటి పోస్తున్నారు. పాకిస్తాన్ని ఈ విషయంగా పక్కన పడేస్తే మరోవైపు బంగ్లాదేశ్ కూడా వణికి చేస్తోంది. ఎందుకు అంటే ట్రంప్ భారత టారిఫ్లను 18% తగ్గించడం వల్ల బంగ్లాదేశ్ పై విధించిన టారిఫ్ కంటే కూడా భారత్ టారిఫ్ తగ్గింది. ఇప్పుడు బంగ్లాదేశ్ పై ప్రస్తుతం 20% టారిఫ్ ఉంది. మొదట 37% వేశాడు ట్రంప్, కానీ తర్వాత దీనిని బతిమిలాడుకుని 20%కి తగ్గించుకున్నారు. ఇప్పుడు 20% కొనసాగుతోంది. బంగ్లాదేశ్ దీని గురించి ఎందుకు వణికి చేస్తోంది అంటే బంగ్లాదేశ్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ పైన ఆధారపడి బతికేస్తుంది. బంగ్లాదేశ్ అండ్ యుఎస్ల మధ్య ట్రేడ్ మొత్తం వాల్యూ 12 నుండి 13 బిలియన్లు మాత్రం ఉంటుంది. ఇందులో 8.4 బిలియన్ ఉత్పత్తులు బంగ్లా యుఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. దీంట్లో 80% కంటే ఎక్కువ టెక్స్టైల్స్ ఉత్పత్తులే ఉంటాయి. ఎందుకంటే బంగ్లా టెక్స్టైల్స్ ప్రధాన ఎకానమీగా గల దేశం. ఇక్కడ బంగ్లాకు వచ్చిన సమస్య ఏమిటి అంటే భారత్ అండ్ యుఎస్ల మధ్య ట్రేడ్ చాలా భారీ స్థాయిలో ఉంటుంది. రెండు దేశాల మధ్య బైలేటరల్ ట్రేడ్ 212.4 బిలియన్ ఉంటుంది. దీంతో పోలిస్తే బంగ్లా ట్రేడ్ ఒక లెక్కే కాదు. అమెరికాకి భారత్ $10 బిలియన్ విలువైన టెక్స్టైల్స్ అండ్ అప్పారెల్ ఎక్స్పోర్ట్స్ ని ఎగుమతి చేస్తుంది. ఇది బంగ్లా మొత్తం ట్రేడ్ కంటే చాలా ఎక్కువ. ఇప్పుడు అసలు సమస్య ఏమిటి అంటే 20% బంగ్లా పైన, భారత్ పైన 18% టారిఫ్ వేశాడు ట్రంప్. అంటే అమెరికా మార్కెట్లో భారత్ గార్మెంట్స్ బంగ్లా గార్మెంట్స్ కంటే తక్కువ ధరలకు లభిస్తాయన్నమాట. ఇది బంగ్లా వీపు పైన పడే భయంకరమైన కొరడా దెబ్బ. భారత్ వితిన్ సెకండ్స్ లో బంగ్లా మార్కెట్ ని గుటకాయ స్వాహా చేసేయగలదు. ఇప్పుడు అసలే బంగ్లాకి ఎన్ని రకాలుగా షాకులు ఇవ్వాలో అన్ని రకాలుగా ఇవ్వడానికి భారత్ రెడీగా ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఒళ్ళు బలిసిన యూనస్ ప్రభుత్వం భారత్నే తమ అసలైన శత్రువుగా చూసి మాట్లాడుతోంది, ప్రకటనలు చేస్తోంది, పాకిస్తాన్తో సంబంధాలు పెట్టుకుంటోంది. సో భారత్ ఊరుకుంటుందా? బంగ్లాకి సరైన సమయంలో సరైన విధంగా గుణపాఠం చెప్పడానికి ఒక పాలసీని రూపొందిస్తుంది. అందుకు ఒక బ్యాచ్ను రెడీ చేసి పెట్టి ఉంటుంది. ఇప్పుడు బంగ్లా కంటే 2% తక్కువ టారిఫ్ ఉండడాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని యుఎస్లో బంగ్లా గార్మెంట్స్ వ్యాపారాన్ని తొక్కేయగలదు. ఇదన్నమాట బంగ్లా వణుకుకు కారణం. సో దీంతో మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ట్రంప్ ప్రభుత్వంతో కాళ్ల బేరానికి దిగింది. ఒక సీక్రెట్ ఒప్పందానికి తెరలేపింది. ఇప్పుడు ఏమిటండి అంటే ఇలా సీక్రెట్ గా డీల్ కుదుర్చుకోవడం బంగ్లా లోపలే అతిపెద్ద వివాదంగా మారింది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వస్తే ఈ నెల 9వ తేదీన అంటే 2026 ఫిబ్రవరి 9వ తేదీన ఇలా బంగ్లా యుఎస్ తో ట్రేడ్ డీల్ గురించి సంతకాలు చేయనుంది. అది కూడా సీక్రెట్ గా. దీని గురించి ఎలాంటి వివరాలు ఎవరికీ చెప్పడం లేదు, బయటికి రానివ్వడం లేదు. ఈ అగ్రిమెంట్ తర్వాత మరొక 3 రోజులకు అంటే 12వ తేదీన బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. జనరల్ ఎలక్షన్స్ కి 3 రోజుల ముందు, జనరల్ ఎలక్షన్స్ జరగడానికి ఇలా 3 రోజుల ముందు ఇంత పెద్ద డీల్ రహస్యంగా జరగడం అనేది ఈ ముస్లిం దేశాలలోనే సాధ్యం అవుతుంది గాని మరెక్కడా కూడా ఏ ప్రజాస్వామ్య దేశంలో కూడా సాధ్యం కాదు. పైగా మహమ్మద్ యూనస్ ప్రభుత్వం కేవలం కేర్ టేకర్ ప్రభుత్వం మాత్రమే. ఇది ప్రజల చేత ఎలక్ట్ అయిన అధికారిక ప్రభుత్వం కాదు. ఇలాంటి కేర్ టేకర్ ప్రభుత్వాలు ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకోనే కూడదు. అది కూడా 3 రోజుల ముందు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి యూనస్ ప్రభుత్వం సిద్ధపడింది. కానీ ఇలా చేయనే కూడదు. 100% ఇలా ఈ సమయంలో అగ్రిమెంట్ చేసుకునే అధికారం యూనస్కి లేదు. అలా చేయకూడదు. అందుకే బంగ్లాలో దీని గురించి తీవ్రస్థాయి విమర్శలు ఎదురవుతున్నాయి. మరి బంగ్లా పూర్తిగా ఉన్మాద ముస్లిం కంట్రీగా శరవేగంగా మారుతోంది. కాబట్టి ఈ విమర్శలు వివాదాలుగా మారి చివరికి మళ్లీ ఆందోళనలు, తగలబెట్టుకోవడాల దాకా వెళ్లినా ఆశ్చర్యం లేదు. ఇలాంటి ఒప్పందాలు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు అండ్ పార్లమెంటులో చర్చించి ఆమోదం పొందిన తర్వాత తీసుకోవాలని నిబంధనలు ఉంటాయి. 9వ తేదీన యుఎస్తో డీల్ చేసుకున్న తర్వాత 12వ తేదీన ఒక కొత్త గవర్నమెంట్ అక్కడ మొదలవుతుంది. ఈ కొత్త ప్రభుత్వం యూనస్తో చేసుకున్న ఈ డీల్ ని బలవంతంగా కొనసాగించాల్సి ఉంటుంది. గెలిచిన పార్టీకి ఈ విషయంలో ఎంపిక చేసుకునే అవకాశం లేకుండా పోతుంది అంటూ అంతా తీవ్రంగా
ఇప్పుడు విమర్శిస్తున్నారు. ఇక్కడ మరొక యాంగిల్ ఉంది. అదేమిటంటే మహమ్మద్ యూనస్ అనే ఇతడిని యుఎస్ కి ప్రాక్సీగా చెప్తారు. యుఎస్ కి ఒక ఏజెంట్ లాంటి వాడు ఇతడు అంటారు. షేక్ హసీనాని పడగొట్టడం, తర్వాత రెజీమ్ చేంజ్, యూనస్ ని తాత్కాలిక అధికారిగా నియమించడం వెనుక డీప్ స్టేట్ ఉంది అంటారు. యాంటీ ఇండియా, యాంటీ చైనా స్టాండ్ తీసుకుని యుఎస్ కి అనుకూలమైన నిర్ణయాలు తీసుకునేందుకు యూనస్ గాడిని డీప్ స్టేట్ బంగ్లాలో పెట్టింది అంటారు. బైడెన్, క్లింటన్, సోరోస్ ఫ్యామిలీస్ యూనస్ ను ప్రమోట్ చేస్తున్నట్టుగా ఎక్స్ లో పోస్టులు చాలా వచ్చాయి. సో యూనస్ అనేవాడు యుఎస్ కి ఒక ఏజెంట్ లాంటి వాడు. మరో వారంలో ఇతడి పదవి బంగ్లాలో ఊడిపోతుంది. మరొకడు ఎవడో అక్కడ అధికారంలోకి వస్తాడు. అతడు వచ్చాక యుఎస్ తో డీల్ గురించి ఎలా ఉంటుందో తెలియదు. అందుకే భారత్ టారిఫ్ బంగ్లా కంటే తగ్గింది కాబట్టి, భారత్ మార్కెట్ బంగ్లా మార్కెట్ ని స్వీప్ చేస్తుంది కాబట్టి అన్న భయాన్ని చూపించి ఎలక్షన్స్ కి 3 రోజుల ముందు ఈ యూనస్ గాడు అధికారం లేకపోయినా, నిబంధనలకు విరుద్ధం అయినా ఇలాంటి డీల్ చేసుకుంటున్నాడు యుఎస్ తో. అయితే పైకి భారత్ భయాన్ని చూపించినా లోపలి విషయాలు వేరుగా ఉంటాయి. బంగ్లా పైన విధించిన 20% 15% తగ్గించాలి అని యూనస్ ఈ డీల్ ని చేసుకుంటున్నాడు. అయితే 15% టారిఫ్ ని ట్రంప్ తగ్గిస్తాడనే అనుకోండి. ఊరకనే తగ్గిస్తాడా? యుఎస్ కి బెనిఫిట్ లేని పని అతడు ఎందుకు చేస్తాడు? అసలే బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ చైనా చేతుల్లోకి వెళ్ళింది కాబట్టి తన స్వంత ఇంట్రెస్టుల మేరకే ట్రంప్ 15% దిగి వస్తాడు. చైనా ఫండింగ్ తో నడిచే ప్రాజెక్ట్స్ ని స్లో చేయమని అడగవచ్చు. 5G, పోర్ట్స్, ఇన్ఫ్రా మొదలైన రంగాలలో చైనా రోల్ తగ్గించాలి అనవచ్చు. యుఎస్ వెపన్స్ అండ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ కొనాలి అనవచ్చు. జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజులు చేయాలి అనవచ్చు. ఇలా చేయడం చైనాకి కోపాన్ని కలిగిస్తుంది. ఇంటెలిజెన్స్ షేరింగ్ కావాలి అనవచ్చు. డిజిటల్ అండ్ డాటా రూల్స్ పై అజమాయిషీ కావాలి అనవచ్చు. సెయింట్ మార్టిన్ ఐలాండ్ కావాలి అని అడగవచ్చు. ఈ ఐలాండ్ బంగ్లాదేశ్కి చెందిన ఒకే ఒక్క కోరల్ ఐలాండ్. ఇది బే ఆఫ్ బెంగాల్లో ఉంటుంది. బంగ్లా మెయిన్ ల్యాండ్కి 9 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. అండమాన్ అండ్ మయన్మార్లకు దగ్గరగా ఉంటుంది. ఈ ఐలాండ్ కావాలని అమెరికా ఎప్పటి నుండో అడుగుతోంది బంగ్లాని. ఇది ఇవ్వను అన్న కారణంగానే తనపైన ఇలా ఉద్యమం పేరుతో వ్యతిరేక శక్తులను యుఎస్ ఎగదోసింది అని షేక్ హసీనా అన్నారు కూడా. సో 15% టారిఫ్ తగ్గిస్తా, కానీ సెయింట్ మార్టిన్ మాకు రాసివ్వండి అని అడగవచ్చు. ఇంకా అమెరికా జెనెటికల్ వ్యవసాయ ఉత్పత్తులను, డైరీ ఉత్పత్తులను కొనాలని ప్రెషర్ కూడా పెట్టవచ్చు. ఏమైనా ట్రంప్ అనగలడు. ఇలాంటివి ఏమైనా ట్రంప్ అనగలడు, అడగగలడు. చూస్తున్నాం కదా మెంటల్ మహారాజతను. ఇప్పుడు ఏంటి అంటే యూనస్ ప్రభుత్వం ఎలాంటి చర్చ లేకుండా, ఎవరితో సంప్రదింపులు జరపకుండా, ఎవరికి చెప్పకుండా చాలా సీక్రెట్ గా 9వ తేదీన యుఎస్ తో డీల్ చేసుకుంటోంది. ఈ డీలులో ఎలాంటి అంశాలు ఉన్నాయి అనేది ఎవ్వరికీ తెలియదు. కొద్ది రోజుల్లో ప్రజల చేత ఎలక్ట్ అయిన ప్రభుత్వం రాబోతోంది బంగ్లాలో. మరి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా డీల్ చేసుకుంటే బాగుంటుంది అని కొత్తగా వచ్చే ఆ ప్రభుత్వానికి చర్చించే అవకాశం లేకుండా ఇప్పుడు యూనస్ చేస్తున్నాడు. బంగ్లాలో జమాత్ ఈ ఇస్లామీ అను మతోన్మాద పార్టీ ఎలక్షన్స్ లో బలంగా పోటీ పడుతోంది. యూనస్ ఈ పార్టీ సపోర్ట్ తోనే ప్రస్తుతం కొనసాగుతున్నాడు. యుఎస్ ఈ పార్టీతో మీటింగ్స్ జరుపుతోంది. సో ట్రంప్ జమాత్ ఈ ఇస్లామీ అండ్ యూనస్ లను తనకు ప్రాక్సీలుగా మార్చుకుని బంగ్లాని చైనా కంట్రోల్ నుండి తప్పించాలన్న వ్యూహం దీని వెనక ఉండవచ్చు అంటున్నారు అంతా. యుఎస్ ఇలాంటివి చాలా చేస్తూ ఉంటుంది ప్రపంచమంతటా. సో ఈ వ్యూహంలో బంగ్లాని ఇరికిస్తున్నాడు ట్రంప్. ఇలా అంటూ బంగ్లా మొత్తం యూనస్ తాత్కాలిక ప్రభుత్వాన్ని తూర్పారబడుతోంది. ఇంతకీ ఎందుకు రహస్యంగా డీల్ చేసుకుంటున్నారు అనే దానికి నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ని కారణంగా యూనస్ ప్రభుత్వం చూపిస్తోంది. యుఎస్ బంగ్లాల మధ్య జరగబోతున్న డీల్ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ కనుక వివరాలు చెప్పలేం అంటున్నారు. ఈ అగ్రిమెంట్ ప్రకారం బంగ్లాదేశ్ నుండి 5 డెలిగేట్స్ 6వ తేదీన యుఎస్ కి వెళ్లి 9వ తేదీన సంతకాలు చేసి బతుకుజీవుడా అని తిరిగొచ్చి 12వ తేదీన ఎలక్షన్స్ లో పాల్గొంటారు. ఇది సంగతి. ఇలా భారత్ యుఎస్ అగ్రిమెంట్ అటు పాక్ని ఇటు బంగ్లాదేశ్ ని పీక పిసికినంత పనిచేస్తోంది. మరి భారత్ డీల్ ఎఫెక్ట్ వల్ల బంగ్లా ఇలా సీక్రెట్ గా డీల్ చేసుకుంటోందా, లేక యుఎస్ కి యూనస్ ఏజెంట్ కాబట్టి యుఎస్ ఇతనిని ఇంతకాలం తాత్కాలికంగా బంగ్లాకి చీప్గా చేసింది అన్న ఉప్పు తిన్న కారణంగా చేస్తున్నాడా? దీని గురించి మీరేమంటారు? మీ అభిప్రాయం కామెంట్స్తో చెప్పండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.